ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోయిన్పల్లి అభిషేక్ 5 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇక తదుపరి విచారణ ఏప్రిల్ 29న వాయిదా వేసింది. అభిషేక్ భార్య అనారోగ్యం కారణంగా ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్ వెళ్లాలని సూచించింది కోర్టు. ఇక షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ధర్మాసనం. అభిషేక్ పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలని కూడా పేర్కొంది. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి అభిషేక్ బోయిన్పల్లికి 5 వారాల బెయిల్ అయితే మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆయన పాస్పోర్ట్ ని కూడా సరెండర్ చేయాలని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రైట్ మమత, చాలా రోజులుగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అనేది కొన్ని సంచలన మలుపులతో కూడుకున్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. ఇందులో బడాబాబుల పేర్లు చాలా వరకు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వారికి సంబంధించిన వ్యాపారాలపైన కూడా దృష్టి పెట్టినట్లయితే తెలుస్తోంది. దీనిలో భాగంగానే అభిషేక్ ని కూడా అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన అభిషేక్ బోయిన్పల్లి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం తోటి దీంతో సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వారు ఈ యొక్క అర్జీని పరిశీలించిన కోర్టు ఆయనకు దాదాపు 5 వారాల బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఏప్రిల్ 29కి ఈయన యొక్క ఏదైతే విచారణ ఉందో ఆ యొక్క విచారణను వాయిదా వేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ కేసులో చాలా వరకు పేర్లు వినిపిస్తున్నాయి. సో కాబట్టి ఒకవేళ అభిషేక్ కు బెయిల్ ఇస్తే ఆయన ఎక్కడికి వెళ్లకుండా కూడా కొన్ని షరతులను అయితే కూడుకున్న బెయిల్ ని ఇవ్వడం జరిగింది. తాను ఎప్పుడు పిలిచిన విచారణకు రావాలి, ఆయన అంతేకాకుండా దేశం దాటి బయటికి వెళ్లిపోకుండా ఆయన యొక్క పాస్పోర్ట్ ని తీసుకోవడం కావచ్చు, ఆయన ఫోన్ కు సంబంధించి బయట అనుచిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ సంబంధం లేని వారు వారితో మాట్లాడకూడదు, అలాగే వేరే ఎక్కడికి వెళ్ళి తను స్టే చేయకూడదు, తన భార్య ఆరోగ్య రీత్యా హాస్పిటల్ కు అలాగే ఇంటికి ఇటు కార్యాలయాలకు అంటే ఏదైతే పోలీసు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయో వాటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనే కొన్ని షరతులను కూడా ఆయన ఇటు కోర్టు ఆదేశించడం అయితే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనే పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోటే త్వరలోనే వారిని కూడా కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అభిషేక్ కు 5 వారాల ఏదైతే బెయిల్ ని మంజూరు చేయడం జరిగిందో ఈ బెయిల్ కు సంబంధించి కూడా చాలా వరకు అధికారులు ఎప్పటికప్పుడు అతన్ని మానిటర్ చేస్తూ ఉంటారనే కొన్ని సూచనలు కూడా అతనికి జారీ చేయడం జరిగింది. మమతా, రైట్, థ్యాంక్ యూ లిఖిత.